ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిజం చెప్తున్నాను చంటి, నేను కేవలం స్వార్థం కోసమే ఇదంతా చేశాను. మీ అమ్మగారు మీ అన్నయ్య మ్యూజిక్ ఆల్బమ్ చేయాలంటే వద్దు, నువ్వు కాలేజ్ని చూసుకోవాలని డిసైడ్ చేశారు కదా. అవును, ఆ తర్వాతే కదా ఎవరేం మాట్లాడకపోతే నువ్వు వెళ్లి సుమాన్ ఒప్పించి వాడు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేలా చేశావు. అప్పుడు ఆవిడ పెట్టిన కండిషన్ చరణ్ ఓడిపోతే గిటార్ పట్టుకోకూడదని కాదు, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని. చరణ్ ఓడిపోతే నాకు ఇంట్లో స్థానం ఉండదు కాబట్టి ఎలాగైనా ఇక్కడే ఉండాలి అనుకున్నాను. అందుకే రాత్రి పగలు నిద్రాహారాలు మానుకొని సేవలు చేశాను. నా కోసం ఇవన్నీ చేస్తుంటే, నేను గెలవాలని తాపత్రయపడుతుంటే, నా కోసం ఎంతో తపన పడుతుంది, నన్ను ఎంతో అభిమానిస్తుందని చెప్పి నీ మీద ఎంతో అభిమానం పెంచుకున్నాను. కానీ అదంతా నువ్వు ఆ ఒక్క మాటతో పోగొట్టుకున్నావు.